నేతి బొబ్బట్లు చూడండి, చక్కగా రెడీ అయిపోయినాయి. గోధుమ పిండితో చేసుకున్న చక్కగా చూసారా, చక్కగా వచ్చినాయి బొబ్బట్లు. మరి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, అంత రుచిగా ఉంటాయి బొబ్బట్లు. చూడండి, చక్కగా కాలిపోయింది కదా. టేస్టీ టేస్టీ ఉగాది స్పెషల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి ఉగాది స్పెషల్, ఉగాదికి ఏదో స్పెషల్ ఉండాలి కదండి. ఉగాది స్పెషల్ ఈరోజు నేను నేతి బొబ్బట్లు అండి. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా మృదువుగా. మరి ఈరోజు చేసిన రేపటికి ఎల్లుండికి కూడా చాలా మృదువుగా ఉంటాయి, అలాగే ఉంటాయి. ఏ విధంగా చేయాలో నేను చూపించేస్తాను. మరి రండి, వచ్చేసి మన కిచెన్లోకి. నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి నేను గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండితో బొబ్బట్లు చేస్తాను. ఈ బౌల్తో 1.5 వేసుకుందామండి. ఒకటి, ఇదిగో అర, 1.5 గోధుమ పిండి తీసుకున్నాను. మీకు కావాలితే గోధుమ పిండితో చేసుకోండి, లేదంటే మైదా పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు కదా. ఇదిగో ఇప్పుడు గోధుమ పిండిలో 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం ఎందుకంటే కలర్ కోసం అన్నమాట, మంచి కలర్ వస్తుందని. ఇప్పుడు మనం 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలాగా ముందు మనం ఇలా కలుపుకోవాలండి. కొంచెం పిండిని ఇలా ఉప్పు అంతా కలిసి వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా మెత్తగా కలిపేసుకుందాం. ఇలాగా కలిపి చూపిస్తాను. ఇదిగోనండి, పిండి ముద్దను మనం ఇలా కలిపేసుకున్నాం. చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం. కలిపిన దాన్ని చక్కగా మనం ఇలాగా ఒక 5 నిమిషాలన్నా ఇలా ఒత్తుకొని మనం, ఎందుకంటే ఇది మైదాలాగా సాగి గుణం ఉండదు కాబట్టి అండి, ఇలా చక్కగా ఒత్తేసుకొని ఇందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ ఇలా నెయ్యి వేసేసుకొని దీన్ని మనం చక్కగా ఇలా మొత్తం అంతా పట్టేటట్టు ఇలా అనేసుకొని దీనికి పట్టేటట్టు పిండి ముద్ద మీద మనం నెయ్యి వేసుకున్నాం కదండి, మొత్తం అంతా ఇలా అనేసుకొని ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోనండి, పచ్చిశనగపప్పు 2 గంటల ముందు నేను కడిగి నానబెట్టుకున్నాను. 2 గంటలైంది. ఈ బౌల్తో బౌల్ వేసుకున్నానండి. 1.5 బౌల్ వేసుకున్నాం కదా మనం గోధుమ పిండి, 1 బౌలు పచ్చిశనగపప్పు అయితే సరిపోతుంది. దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం. ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను. కుక్కర్ని ఇప్పుడు పచ్చిశనగపప్పును అంతా ఇందులో వేసేసుకుందాం. ఇలా పచ్చిశనగపప్పుని ఇలా కుక్కర్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఈ బౌల్తో 2 బౌల్స్ వాటర్ని వేసేసుకుందాం. ఇలా వాటర్ని వేసేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం స్టవ్ మీద ఉడికించేసుకుందామండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకున్నాను. 4 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చిశనగపప్పు 4 విజిల్స్ వచ్చినాయండి. స్టీమ్ అంతా పోయింది, ఇదిగో ఉడికిపోయింది. ఇప్పుడు మనం వడకట్టేసుకొని మిక్సీకి వేసేసుకుందాం. ఇలా ఉడకపెట్టుకున్న శనగపప్పుని పచ్చిశనగపప్పుని వడపోసేసుకున్నామండి, వాటర్ ఏమీ లేకుండా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పెట్టేసుకొచ్చేస్తాను. పచ్చిశనగపప్పుని మెత్తగా మనం ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి. అదే కుక్కర్లో నేను ఇప్పుడు మిక్సీ చేసుకుని పెట్టుకున్న పచ్చిశనగపప్పుని మనం ఇలా వేసేసుకుందాం. మొత్తం అంతాను ఇలా వేసేసుకుని
ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం అండి, ఇది తురిమేసుకున్నాను. మీ ఇష్టం అండి. ఇది ఆర్గానిక్ బెల్లం, ఇందులో ఎలాంటి రాళ్ళు లేవు. మనం వేసేసుకుందాం ఇందులో. ఇలా వేసేసుకొని చక్కగా మీకు కావాలితే కనుక మీరు బెల్లం 1.5 కప్పు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 1 కప్పు సరిపోతుంది. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుము సరిపోతుందండి. మనం ఇలా కలబెట్టుకుంటే ఇలా దగ్గరికి అయ్యే వరకు మనం కలిపేసుకుందాం. సో బెల్లం వేసుకున్నాం కదండి, కొంచెం మనకి లూజ్ అయిందనమాట. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకుంటూ ఉండాలండి. టైట్గా అయ్యే వరకు, గట్టిగా కొంచెం కన్సిస్టెన్సీ వచ్చే వరకు, దగ్గర అయ్యే వరకు మనం ఇలా కలుపుకుందామండి. మనం పూర్ణం గట్టిగా అయ్యే వరకు కూడా, పూర్ణానికి చుట్టుకుంటాం కదా, అలా అయ్యే వరకు కూడా మనం ఇలా చక్కగా ఉడికించేసుకుంటాం. 10 నిమిషాల నుంచి మనం సిమ్లోనే ఉడికించుకుంటున్నామండి. ఇగో దగ్గరికి వచ్చేసింది. ఈ టైంలో మనం యాలకుల పొడి అండి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి మనం ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తం అంతాను. దగ్గరికి అయిపోయిందండి, బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని కలిపేసుకుందాం. మన నేతి బొబ్బట్లు కదండి, అందుకని చెప్పేసి కొంచెం మరి నెయ్యి ఎక్కువే వాడుకోవాలి కదా, పండగలకి అలాంటప్పుడే కదా. మరి ఇగో ఇలా కలిపేసుకుని చూడండి అయిపోయిందో లేదో మనం తెలుసుకోవాలంటే, ఇదిగో మనం ఇలా ఉండ చుట్టుకున్నామంటే కనుకండి, ఉండ అయితే కనుక అయిపోయినట్టేనండి. ఇంక మనం దింపేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దగ్గరికి అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి చేసుకుందాం ప్లేట్లో తీసుకొని. చల్లారిపోయిందండి. శనగపప్పు బెల్లాన్ని మనం ఉడికించేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 గంటల క్రితం నానబెట్టుకున్నాం కదండి గోధుమ పిండిని, చక్కగా మనం దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా మద్దన చేసేసుకోవాలండి. ఇలా ఒత్తేసుకోవాలి. అప్పుడే చక్కగా సాఫ్ట్గా 2 రోజులైనా పాడవు అనమాట మన బొబ్బట్లు. ఒక 5 నిమిషాలు మనం ఇలా ఒత్తేసుకుందాం. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేయడం కోసం ఈ పిండి ముద్దలోంచి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండి ముద్దను ఇలా తీసుకొని మిగిలింది ఇలాగా కవర్ చేసేయండి, మూత పెట్టేయండి ఆరిపోకుండా. నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపర్ లేకపోతే మీరు విస్తరాకైనా అరిటాకైనా ఇందులో కొంచెం బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇలా వేసుకొని ఇంకో బటర్ పేపర్ మీద కూడా మనం ఇలా నెయ్యి రాసుకొని పెట్టుకుందాం. ఇలా కొంచెం ఇటే పక్కన కూడా ఇలా ఈజీగా మనకు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా రాసేసుకొని, లేదంటే పాలిథిన్ కవర్ అయినా ఉంటుంది కదండి, దాని మీద చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దని మనం ఇలా అనుకొని ఉండ చేసుకొని ఇలా అనుకొని ఇలా ఇంత ముద్ద శనగపప్పు అనమాట ఇలా తీసుకొని దీన్ని మనం ఇందులో ఇలా 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 4 వైపులా మూసేసి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే కనుక ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇప్పుడు చక్కగా మళ్ళీ బటర్ పేపర్ మీద పెట్టుకొని మనం దీనికి నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఇదిగో ఇలా వేసుకొని ఇలా అనేసుకోవడమేనండి. చక్కగా ఈజీగా వచ్చేస్తాయి మన బొబ్బట్లు. ఇదిగో ఇలా అనేసుకోవడమే. మనకి ఎంత సన్నం కావాలి, ఎంత లావు కావాలి అనేది మనం చూసుకొని ఇలా అనేసుకుందామండి. ఇదిగోనండి, మనకి ఎంతవరకు పలచగా కావాలి అంతవరకు మనం ఇలా అనేసుకున్నాం. ఇప్పుడు పైన బటర్ పేపర్ని మెల్లగా తీసేద్దాం. చక్కగా వచ్చేస్తుందండి. మనం దీనికి నెయ్యి రాసుకున్నాం కదా, ఇదిగో ఇలా తీసేసుకున్నాం కదా, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని జాగ్రత్తగా ఇలా తీసుకొని మన చేతితో స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద ఇదిగో అట్ల రేగి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం ఇంటి మీద ఇలాగా వేసుకొని బాగా హీట్ ఎక్కి ఉండాలండి. ఇప్పుడు మనం ఈ బటర్ పేపర్ ఉంది కదా, బటర్ పేపర్ని జాగ్రత్తగా మనం ఇలా ఇలా వేసేసుకుందాం.
వేసుకొని చక్కగా మనం ఇలా తీసేసుకున్నట్టయితే చూసారా చక్కగా వచ్చేసింది. కాల్ చేసుకుందాం చక్కగా రెండు పక్కలను. ఇదిగోనండి రెండో పక్కన మనం ఇలా తిప్పేసుకొని ఇలా వేసేసుకొని ఇటువైపు పక్కన కూడా మనం చక్కగా నెయ్యి వేసేసుకుందామండి. మన నేతి బొబ్బట్లు కదా, ఇలా వేసేసుకొని కాల్ చేసుకుందాం. ఇలా రెండో పక్కన కూడా చక్కగా కాల్ చేసుకుని ఇదిగో చూసారా అయిపోయిందండి. మన బొబ్బట్టు తీసేసుకుందాం. తీసుకుని ఇలా వేసేసుకుందాం. ఉన్న ఎన్ని కూడా అలా వేసేసుకుందాం. ఇదిగోనండి ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా గోధుమపిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఇలా అనుకొని ఇప్పుడు ఇందులో మనం పూర్ణం ఉంది కదా, దీన్ని మనం చక్కగా ఇలా పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకొని ఎక్సెస్గా ఏమైనా ఉందనుకో అది తీసేసుకుందాం. ఇలా 4 వైపుల్లో కూడా మనం ఇలా లోపలికి ఇలా అనేసుకుని ఇదిగో ఇలా ఒక్కసారి ఇలా అనుకుందామండి. అనుకొని ఇదిగో చూసారా ఎక్కువ ఉంది కదా, దీన్ని తీసేసుకుందాం. తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం రౌండ్గా ఇలా చుట్టేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకొని బటర్ పేపర్ని ఇలా పెట్టేసుకొని మనం ఇలా అనుకోవడమేనండి. చక్కగా వచ్చేస్తాయి. అంతేనండి. అన్నీ కూడా మనం ఇలాగే చేసేసుకుందాం. ఇదిగోనండి చేసేసుకున్నాం కదా, నెమ్మదిగా మనం ఇలా లాగేసుకొని ఇలా ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుందాం. రేకు మీద వేసుకొని ఇప్పుడు మనం ఇలా మనం వేసేసుకోవడమేనండి. చేత్తో పట్టుకొని చక్కగా మనం దీని మీద ఇలా వేసేసుకొని నెమ్మదిగా ఇలా తీసేసుకోవడమే. మళ్ళీ ఇలా తిప్పుకున్నాం. తిప్పుకొని ఈ సైడ్ని కూడా మనం నెయ్యి వేసేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇది కూడా మనం చక్కగా కాల్ చేసుకున్నామండి. ఇలా చక్కగా చూసారా మంచిగా అయిపోయింది. మొత్తం అన్నీ కూడా అలాగే కాల్ చేసుకుందాం. బొబ్బట్లన్నీను నేతి బొబ్బట్లన్నీ ఇలా కాల్ చేసుకున్నామండి. చక్కగాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇదిగో తీసేసుకున్నాం మొత్తం అన్నీను. నేతి బొబ్బట్లు చూడండి చక్కగా రెడీ అయిపోయినాయి. గోధుమ పిండితో చేసుకున్న చక్కగా చూసారా చక్కగా వచ్చినాయి బొబ్బట్లు. మరి చాలా టేస్ట్ అయితే బాగుంటాయి బొబ్బట్లు. చూడండి చక్కగా కాలిపోయింది కదా. టేస్టీ టేస్టీ ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఇలా తయారు చేసే స్పెషల్ నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగున్నాయి. చాలా బాగా వచ్చినాయి. చూసారా మనం గోధుమపిండితో తయారు చేసుకున్నా కానీ చక్కగా ఉన్నాయి బొబ్బట్లు. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు